హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా లంచ్ వచ్చేసి కొత్తిమీర పచ్చడికి కావాల్సిన టమాటా, పచ్చిమిర్చి అండ్ పల్లీలు, తగినంత చింతపండు. ఇవైతే పల్లీలు, కొత్తిమీర అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. అది కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి అది బాగా ఫ్రై అయినాకని అది కొంచెం చల్లారినాక మనం అప్పుడు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా చేయాలని వాళ్ళంటే చేసుకోండి, ఆల్రెడీ అందరికి తెలుసు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పల్లీలు అయితే పడుతున్నాను మిక్సీ. దాని తర్వాత మనము ఇందాక వేయించుకున్న టమాటా, పచ్చిమిర్చి ఉంది, అది కూడా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, చింతపండు వేసి మిక్సీ పట్టాలి. లాస్ట్గా మిక్సీ పట్టేసి తర్వాత కొంచెం ఆయిల్ పోసి కరివేపాకు, నా దగ్గర అయితే కరివేపాకు అయితే లేదు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పేస్ట్ చేసిన కొత్తిమీర, పసుపు వేసి మిక్సీ పట్టేసిన. లాస్ట్కి అయితే ఇలా అయితే రెడీ అయింది మా పచ్చడి. వేడి అన్నంలో అయితే వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నా రైస్ వచ్చేసి వైట్ రైస్, కొత్తిమీర రైస్, ఉల్లాకు, టమాటా మార్నింగ్ వేసింది. మీకు ఎవరికైనా నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.